ఎవరైతే వ్యాపారస్తులు కష్టపడి వ్యాపారం చేస్తూ నీతి నిజాయితీగా తమ వినియోగదారులకు సేవలు అందిస్తున్నప్పటికీ కూడా మంచి వ్యాపారాలు సాగక సరైన లాభాలు లేక రాక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి తేలికపాటి పరిహారం ఏమిటి అన్న విషయానికి వస్తే, వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారం నిత్యం అంటే దినదినం అభివృద్ధి చెందడం కోసం, వినియోగదారుల సంఖ్య పెరగడం కోసం, చేస్తున్న వ్యాపారంలో మంచి లాభాలు రావడం కోసం ఎక్కడైతే వారి యొక్క వ్యాపార స్థలం ఉంటుందో, అంటే వారి వ్యాపారం షాపు కావచ్చు, లేకపోతే ఏదన్నా కూడా పెద్ద ఆఫీస్ కావచ్చు అండి, ఎక్కడైతే పూజా మందిరం అంటూ ఒకటి జనరల్గా మనం ఏంటంటే ఈశాన్యంలో ఏర్పాటు చేసుకుంటాం, లేదా తూర్పు భాగంలో పూజా మందిరం పెట్టుకుంటాం కదా, అక్కడ అంటే వ్యాపారస్తులు ఎక్కడైతే ప్రతినిత్యం వారి యొక్క వ్యాపార స్థలంలో భగవంతుని పూజిస్తారో అక్కడ ఏం చేయాలి అన్న విషయానికి వస్తే, ప్రధానం కూడా కొద్దిగా గంగాజలం తీసుకొని కొద్దిగా కుంకుమ పువ్వును కలిపి, అంటే నీటితో కుంకుమ పువ్వును కలిపి ఎక్కడైతే వారు భగవంతుని ఆరాధన వారి యొక్క వ్యాపార స్థలంలో చేస్తారో అక్కడ, అంటే ఆ గోడ మీద ఇంకా సింపుల్గా చెప్పంటే స్వస్తిక్ గుర్తుని రాసే ప్రయత్నం చేయాలండి. ఈ విధంగా శుక్రవారం చేస్తూ ఉండాలండి. అంటే ఒక శుక్రవారం రోజు ప్రారంభం చేయాలి, ఆ తర్వాత వచ్చే శుక్రవారం మళ్ళీ కూడా ఇదే విధంగా స్వస్తిక్ గుర్తుని అక్కడ రాస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ స్వస్తిక్ చిహ్నం అంటాం కదండి, ఎవరైతే కుంకుమ పువ్వును కొద్దిగా నీటిలో కలిపి రాస్తారో అటువంటి వారికి జనాకర్షణ పెరుగుతుంది, వ్యాపారం బాగా కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పవచ్చు.